భారత్లో ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పూర్తిస్థాయి యుద్ధంతోనే సమాధానం ఇస్తాం. మే 10న కాల్పుల విరమణ సందర్భంగా పాకిస్తాన్కు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. ఇప్పుడు ఆ వార్నింగ్ను నిజం చేయాల్సిన సమయం వచ్చింది. అవును, దేశ రాజధాని ఢిల్లీ పేలుడు వెనుక పాకిస్తాన్ లింకులు బయటపడుతున్నాయి. పైగా కలుగులో దాక్కున్న ప్రతి ఒక్కరిని బయటకు లాక్కొచ్చి అంతు చూస్తామన్న మోడీ వార్నింగ్ కూడా పాకిస్తానే ఈ పని చేసిందని చెబుతోంది. మరి ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంతకు ఢిల్లీ బ్లాస్టింగ్ వెనక టాప్ సీక్రెట్స్ ఏంటి? ఎన్ఐఏ విచారణలో ఏం తేలింది? ఆపరేషన్ సింధూర్ 2.0కు నిజంగా రంగం సిద్ధమవుతోందా? వాజ్ దిస్? ఢిల్లీ బ్లాస్టింగ్లో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు. భూటాన్ నుంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోడీ. तह तक जाएगी, इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. ఆపరేషన్ సింధూర్ 2.0కు నిజంగా రంగం సిద్ధమవుతోందా? సమయం సాయంత్రం 6:52. ఎర్రకోట మెట్రో స్టేషన్ మొదటి గేటుకు సమీపంలో రెడ్ సిగ్నల్ పడింది. ఆ ట్రాఫిక్ లోనే హుండాయ్ i20 కారు ఆగింది. క్షణాల్లోనే భారీ విస్ఫోటనంతో పేలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 9 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. పేలుడు ధాటికి వాహనాలు ధ్వంసమైపోయాయి. ఆ పరిసరాల్లో పుల్వామా ఉగ్రదాడిని తలపించే దృశ్యాలే కనిపించాయి. ఆగమేఘాలపై ఢిల్లీ క్రైమ్ స్పెషల్ బ్రాంచి పోలీసులు రంగంలోకి దిగారు. జాతీయ దర్యాప్తు సంస్థలు యాక్షన్లోకి దిగిపోయాయి. అమిత్ షాకు మోడీ ఫోన్ చేసి ఆరా తీయడం, ఆ వెంటనే హోంమంత్రి ఘటనా స్థలానికి వెళ్లడం, ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలన్నింట్లో తనిఖీలు నిర్వహించడం చకచక జరిగిపోయాయి. కానీ ఎర్రకోట సమీపంలో జరిగింది ఉగ్రదాడా కాదా అన్న ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు. కానీ చాలా విషయాలు ఢిల్లీ పేలుడు పక్కా ఉగ్రదాడి అనే చెబుతున్నాయి. సీన్ కట్ చేస్తే భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఒకే ఒక్క వార్నింగ్ తో ఢిల్లీ పేలుడు పక్కా ఉగ్రదాడి అని పరోక్షంగా నిర్ధారించారు. तह तक जाएगी, इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. కేవలం 10 సెకండ్ల ఈ వార్నింగ్లోనే కథ మొత్తం ఉంది. ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని, దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారని తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోడీ మాత్రమే కాదు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం అదే చెప్పారు. దాడికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation that those responsible for this tragedy will be brought to the justice and will not be spared under any circumstances. ఢిల్లీ బ్లాస్టింగ్ లో ఉగ్రకోణం లేకపోతే మోడీ, రాజ్నాథ్ నుంచి ఈ రేంజ్ రియాక్షన్లు రావు. పైగా ఈ పేలుడు జరిగిన తీరు, దానికి ముందు దేశంలో జరిగిన పరిణామాలు కూడా ఇది పక్కా ఉగ్రదాడి అనే చెబుతున్నాయి. పేలుడుకు ముందు హుండాయ్ i20 కారు ఎర్రకోట సమీపంలోని ఓ ప్రాంతంలో సుమారు 3 గంటల పాటు పార్కింగ్ చేసి ఉంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఆ కారు సాయంత్రం 4 గంటలకు దర్యాగంజ్ మార్కెట్ నుంచి నెమ్మదిగా ప్రయాణిస్తూ ఎర్రకోట సమీపంలోని సునేహిరి మసీదు పార్కింగ్ దగ్గరకు చేరుకుంది. అక్కడ కూడా చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. సాయంత్రం 6:48 మసీదు పార్కింగ్ ప్రాంతం నుంచి బయటకొస్తూ కనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వైపునకు మళ్లింది. అక్కడికి కూడా ఆ కారు చాలా నెమ్మదిగా ప్రయాణించింది. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉండబట్టి ఆ కారు అంత నెమ్మదిగా ప్రయాణించి ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అనడానికి ఇది మొదటి ఉదాహరణ. రెండోది, కారులో కనిపించిన వ్యక్తి రీసెంట్ గా పట్టుబడిన ఉగ్రవాదులతో అతడికున్న లింకులు. సీసీ ఫుటేజీ ఆధారంగా కారులో కనిపించింది వైద్యుడు ఉమర్ మొహమ్మద్ గా గుర్తించారు.
ఈ కేసులో ఇదే అత్యంత కీలకం. ఎందుకంటే ఉమర్ మహమ్మద్కు ఫరీదాబాద్లో పేలుడు పదార్థాలతో పట్టుబడిన ఉగ్రముఖతో సంబంధాలున్నట్టు తేలింది. ఎర్రకోట పేలుడుకు కొద్ది గంటల ముందు కశ్మీర్, యూపీ, హర్యానాల్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర గ్రూపులతో లింకులున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఆదిల్ అహ్మద్, ముజమిల్, షకీల్, షాహీన్ అనే ముగ్గురు వైద్యులున్నారు. ఈ ముగ్గురిలో డాక్టర్ షాహీన్ను లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి AK-47ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 3000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్లతో సహా సల్ఫర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని పత్రాలు, ఇతర మందుగుండు సామగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడు పదార్థాలు ఎక్కడ మోహరించాలో, ఎక్కడ విధ్వంసం సృష్టించాలో అన్న సమాచారం కోసం ఈ ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నట్టు విచారణలో ఆదిల్, ముజమిల్ వెల్లడించారు. ఒక ఫరీదాబాద్లోనే 350 కేజీల పేలుడు పదార్థాలు, 2 AK-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్లో పట్టుబడిన డాక్టర్లు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంట్లోనే అధికారులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర నెట్వర్క్ లింకులను కనుక్కునేందుకు NIA, NSG బృందాలు దర్యాప్తును ప్రారంభించాయి. ఫరీదాబాద్లో ఉగ్ర లింకులు బయటపడిన కొన్ని గంటలకే ఎర్రకోట వద్ద పేలుడు జరగడం, దానికి తోడు కారులనే వ్యక్తిని కూడా డాక్టర్గా గుర్తించడం, పేలుడుకి డిటోనేటర్లు ఉపయోగించడం ఇది పక్కా ఉగ్రదాడి అని చెబుతున్నాయి. సీన్ కట్ చేస్తే ఉమర్ మొహమ్మద్ గురించి మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది ఉగ్రవాదులాగే ఉమర్ కూడా సోషల్ మీడియా వేదికగానే తీవ్రవాద భావజాలానికి గురయ్యాడు. ఇటీవల అరెస్టైన ఆదిల్ కు ఉమర్ సన్నిహితుడని, గతంలో వీరిద్దరూ అనంతనాగ్లో కలిసి పనిచేసినట్లు కనుగొన్నారు. వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనలకు గురైన ఉమర్ ఈ పేలుడుకు పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ పేలుడు వెనుక అసలు లింకు ఆ తర్వాతే బయటపడింది. ఆ లింకు ఢిల్లీ పేలుడులో పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ హస్తాన్ని బయటపెడుతోంది. జమాత్ ఉల్ ముమినాత్ జైషే మొహమ్మద్ మహిళా జిహాదీ గ్రూపు పేరిది. ఆపరేషన్ సింధూర్లో జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో జైషే మహిళల బ్రిగేడ్ల ఏర్పాటుకు ఆన్లైన్ కోర్సులు ప్రారంభించినట్లు ఇటీవలే మన నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ జమాత్ ఉల్ ముమినాత్ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తోంది. ఈ విభాగంలో డాక్టర్ షాహీన్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. మన దేశంలో మహిళా విభాగాలు స్థాపించి వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆయుధాలను నిల్వ చేసేందుకు ఉపయోగించిన కారు మహిళా షాహీన్ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముజమిల్ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్ విషయం తెలియగానే అధికారులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఉగ్రవాద నెట్వర్క్ తో సంబంధాలున్న ఆరోపణలపై యూపీలో మరో మహిళా డాక్టర్ని అధికారులు అరెస్ట్ చేశారు. సహరన్పూర్ కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగమైన డాక్టర్ ఆదిల్తో ఈమెకు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు వెనుక జైషే మొహమ్మద్ హస్తం ఉంది అనడానికి ఈ లింకులు చాలు. జైషే మొహమ్మద్ను వెనకుండి నడిపిస్తోంది పాకిస్తాన్ పాలకులే అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇండియాస్ మెయిన్ ల్యాండ్ పై దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కూడా ఖాయమే. పాక్ తో కాల్పల విరమణ జరిగిన మే 10వ తేదీనే భారత్లో ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పూర్తి యుద్ధంతోనే సమాధానమిస్తామని పాకిస్తాన్ కు ఓ క్లారిటీ ఇచ్చారు. దీనర్థం పాక్ ఏ చిన్న ఉగ్రదాడికి పాల్పడ్డా పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎదుర్కోవలసిందే. అలాంటిది ఏకంగా దేశ రాజధానిలో, పైగా ఎర్రకోటకు అత్యంత సమీపంలో బాంబు దాడి జరగడం, అందులో 12 మంది మరణించడం, 20 మందికి పైగా గాయపడటం చిన్న విషయమేమీ కాదు. సో ఎనీటైమ్ ఆపరేషన్ సింధూర్ 2.0తో పాక్ పై విరుచుకుపడొచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆ భయంతోనే వణుకుతోంది కూడా.